నటులని యాక్షన్ చూసి గుర్తిస్తారా? వాళ్ళ ఆహార్యం చూసి గుర్తిస్తారా? అందం చూసి గుర్తిస్తారా? అంటే అది డైరెక్టర్ ఇష్టం. ఫైనల్‌గా డైరెక్టర్ డెసిషన్ తీసుకోవాలి. కానీ ఆ డైరెక్టర్లు కొంతమందిని అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టుకుంటే, లేకపోతే ఇతర సిబ్బంది మీద ఆధారపడితే, వాళ్ళు ఆడపిల్లల్ని వంచించి వాడుకుంటున్నటువంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇది తెలిసి చూసి చూడనట్టు పోవడం అన్నటువంటిది సినిమా ఇండస్ట్రీకే శాపం గాదు, సమాజానికి కూడా శాపం. ఇదెందుకు చెప్తున్నా అంటే తాజాగా జరిగినటువంటి ఉదంతం. ఏదైతే టీవీ సీరియల్స్, సినీ అవకాశాల పేరుతో ఓ బాలికను నమ్మించి లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో ఫిల్మ్‌నగర్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఫిల్మ్‌నగర్ పరిధిలో ఓ బాలికకి అత్త వరస అయ్యేటటువంటి ఆంధ్రప్రదేశ్ భీమవరానికి చెందిన మచ్చ అరుణ 33 ఏళ్లు టీవీ సీరియల్స్‌లో సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించింది. అవకాశాలు దక్కాలంటే కొందరు చెప్పినట్టు వినాలని బాలికకి చెప్పింది. బాలిక నగరంలో నివసించే కో డైరెక్టర్ ఎం. వెంకట శివారెడ్డి 43 ఏళ్లు కెమెరామెన్ పెనికేలపాటి అనిల్ 40కి పరిచయం చేసింది. అవకాశాల పేరుతో వాళ్ళు బాలిక మీద కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అంటే వాళ్ళు అమ్మాయిని సెక్సువల్‌గా వాడుకుంటారు. ఈ టైంలో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసింది. ఇన్స్‌పెక్టర్ సంతోషం కేసు నమోదు చేసి విచారణ చేసి నిందితులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి? బుల్లితెర ఇండస్ట్రీలో గాని, వాళ్ళు గాని. ఒక్కసారి ఇట్లాంటి పనులు చేసినటువంటి వాళ్ళని ఆ వ్యవస్థ నుంచి దూరం పెడితే కదా రెండోసారి కంట్రోల్ అయ్యేది. సినిమాల్లో ఇట్లాంటి పనులు చేసినోళ్ళు హీరోలవుతారు. కానీ ఆ సినిమాల్లో పాత్రల కోసం విలన్లు తయారవుతున్నారు. దీని మీద సినిమా ఇండస్ట్రీ సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.